ఇంకా మనం మెల్లగా ఇంకా లోపలికి వెళ్దాం. లోపల ఏ విధంగా జరుగుతుంది అనేది మీకు వివరిస్తాను. ఇంకా ఒక్క నిమిషం, ఇంకా వీడు అడుగుదాం. అయితే బాగున్నా అన్న, ఎంత చెప్పావు? 1.5 పళ్ళేసిన అన్నీ కడబండ్లతో ఉన్నాయంటే. ఏమన్నా ఫోన్ నెంబర్ ఉందా మీకు? సంతలో పోయినట్లయితే పోయినా ఉంటే నీతో బేరం మాట్లాడుకుంటారు అనమాట. మీ పేరు, ఫోన్ నెంబర్ చెప్పండి. మీరు ఇంకా నేరుగా ఆయనతో మాట్లాడుకోవచ్చు. ఇంకా వెళ్దాం. మీది ఒకటేనా? ఎంత చెప్పినారు? 58,000 చెప్పినారు. మళ్ళా ఈసారి చూపిద్దాం. కాళ్ళ భాగంలో చూపించాను కదా, మళ్ళీ గర్రం చూపించాలంటారా? వెనకాల ఆయన కన్నడలో చెప్పాడు నెంబర్. మీరే అర్థం చేసుకోండి. నెంబర్ కన్నడలో చెప్పారు ఆయన. ఎద్దులు అయితే బాగా మంచిగా ఉన్నాయి. మా సైజు 4 మూలు పైన ఉంటాయా? 3 మూలు. ఎంత ఆయన కన్నడలో? ఓకేదా? 70 को 4,000 हिंदी वाला 6,000 70 को 6,000 मुक्ताड़ में किस बाजार में क्या जुम्मा बाजार था जो नान हिंदी నేర్చుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఏందప్పా ఈ సౌండ్? వీటిని అడుగుదాం. అన్న, ఎంత చెప్పావు? ఎంత చెప్పినావు? ఎంత చెప్పినావు అంటే 85,000 అంటే హాలర్వి నుంచి వచ్చారు. అడన్ 85,000 చెప్పారు. అదే ఫిక్స్ ఏం కాదు కదా, బేరం మాట్లాడుకోవచ్చు. మీ పేరు? పరశురామ్. ఏమన్నా ఫోన్ నెంబర్ చెప్తారా? 9866 353075. సంతలో అయిపోయింటే వాళ్ళు పోయింటాయంటారు. పోయలేకపోతే మీరు నేరుగా ఆయనతో బేరం మాట్లాడుకోవచ్చు. సంత అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తారనమాట. ఉంటే మాట్లాడండి, వెళ్ళింటే సంతలోనే పోయినాయని చెప్పండి. ఓకే, చూస్తుంటారా? సరే, ఇంకా లోపలికి వెళ్దాం. ఒకటే పెద్ద ఉన్నాయి ఇక్కడ. ఎంత చెప్పినా? 25,000 చెప్పాను. 25,000. ఏమన్నా కాలుగిని సట్టుకుండా? ఏమన్నా ఫోన్ నెంబర్ చెప్తావా? చెప్పు. 9959989986. మీరు నేరుగా ఇంక సంత అయిపోయినాక మాట్లాడుకోవచ్చు. మన రైతు ఏం పేరు? సుధాకర్ రెడ్డి. ఇంకా ఒకటే ఉంది. ఏది ఇదంటివి? కిల్లర్ జాతికి సంబంధించినటువంటి పల్లది. పల్లేసిన ఏదేమన్నా? ఇంకేం లేదు. ఇంకా అలానే ఈ పెద్ద సైజు ఎద్దులను అడుగుదాం. మీరు ఎంత చెప్పారు? ఎంత చెప్పినావు? 85,000 చెప్పినావు. ఏ జాతివి? సీమవే. వ్యాపారం చేస్తుంటారు మీరు? ఎన్ని జతలు తెచ్చారు ఇందాక? ఇది ఒక జత చేశారు. ఏమన్నా ఫోన్ నెంబర్ ఉందా? ఇంక ఫోన్ నెంబర్ ఉంటే అడుగుదాం. ఫోన్ నెంబర్ చెప్పండి. ఎంత? లాస్ట్ కి 175. 175 అంటే 175. మీరు ఇంకా సంత అయిపోయిన తర్వాత నేరుగా బేరం మాట్లాడుకోవచ్చు. చూడ్డానికి వచ్చిన వాళ్ళు. ఇంకా ఈయన రైతు. మీ పేరు? లక్ష్మయ్య. లక్ష్మణ. ఇంకా మెల్లగా లోపలికి వెళ్తున్నాం. వచ్చేసాం. రద్దీ లోన రాసా. అంత చెప్పినారన్నా? అంత చెప్పేవా?
ఒక్కోటి ఇక్కడ కలిపి ఎంత అమ్ముతావు? 85 కలిపి. ఒక్కోటి అయితే 35, 45. 35, 45 ఎంత వస్తుంది అప్పుడు? సరే సరే సరే. జరుగుతుంది లోపల. కొంచెం ఎంత చెప్పాను? 72. యాభై కులమది చూడే మీరు చెప్పండి. సిమ్ కిల్లర్ సిమ్ చెప్పారు. ఓకే అవునవునవును. 72 చెప్పారు. ఏమయ్యా అని చెప్పావా? ఇడే కొంచెం కొంచెం సైడ్ సీమ్రా కొమ్ములు చాలా పెద్దగావా కదా? ఎంత చెప్పినావు? 63,000 చెప్పినావు. ఒకటేనా? ఎంత చెప్పారు? 44,000. 44,000 చూసుకోవచ్చు. కాళ్ళ భాగంలో ఏమైనా వేయగల అలాంటివి ఉన్నాయేమో. ఇంకా ఆయన ఫోన్ నెంబర్ అడుగుతాం. ఏం పేరు మీ పేరు? రంగన్న. ఎక్కడి నుంచి వచ్చారు? సౌట్పల్లి నుంచి వచ్చారు. ఏమన్నా ఫోన్ నెంబర్ ఉందా? ఆ నెంబర్ చెప్తే మన రైతు పేరు వచ్చి రంగన్న. ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చాడు 89 78 93 63 20. మీరు ఆయన సంత అయిపోయిన తర్వాత సంతలో ఉన్నాయంటే మాట్లాడండి. పోయినట్లయితే ఇంక వదిలేసిన బేరాన్ అయితే ఫిక్స్ అన్ని రేటు కాదు. ఫోన్ నెంబర్ వచ్చి 8978936320. వాళ్ళు సౌట్పల్లి స్వగ్రాహము. మీరు వ్యాపారం చేస్తుంటారు రైతేనా? ఇదే విధంగా మీకు ఎద్దులు ఇలాంటివి ఇంకా సైజు కావాలంటే నేరుగా ఆయనతోనే మాట్లాడుకోవచ్చు. మీకు ఏ విధంగా ఎద్దులు కావాలనేది ఆయన మీకు చూపించడం జరుగుతుంది. ఈ నెంబర్ మన ఈయన రైతు అయితే ఏం పేరేనా? ఫోన్ నెంబర్ ఏమని చెప్పండి. నీకైతే ఫోన్ చేస్తారు. సంతలో ఉన్నట్లయితే బేరం మాట్లాడేసండి. పోయినాయంటే పోయినాయని చెప్పండి అంతే. ఇదోసారి చెప్పు నెంబరు. రొంత గట్టిగా చెప్పు. కాళ్ళ భాగంలో చూసుకోవచ్చు వైగాలు అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే. మీరు వ్యాపారం చేస్తుంటారా రైతేనా? ఆయన వ్యాపారంగా చేస్తుంటాడు. మీకు ఎలాంటివి కావాలో ఆయనతోనే మాట్లాడుకోవచ్చు. ఎంత అన్నారు రేటు? 72,000 ఫిక్స్ ఏం కాదు, బేరం మాట్లాడుకోవచ్చు. ఇంకా లోపలికి వెళ్ళేద్దాం. చూద్దాం ఎంతనా. ఎంత చెప్పారు? ఎంత చెప్పా పెద్ద? ఎంత చెప్పావు? 50,000. 50,000 అంతే అంటావా? ఆడిద్దాం మరి. కాళ్ళకాలు చూసుకోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ నుంచి వచ్చినారంట. తారాపురం వాళ్ళది. ఈయన 50,000 చెప్పారు ఈ ఎద్దుల్ని. మీ పేరు? ఉరుకుందప్ప. ఫోన్ నెంబర్ చెప్పండి. 95 05 13 93 03. ఆయనైతే ఈ రేట్ చెప్పడం జరిగింది. మీరు సంత అయిపోయిన తర్వాత ఉన్నాయంటే మాట్లాడండి, పోయినాయంటే పోయినాయని చెప్తాడు. ఓకే. మీరు కాళ్ళు కానీ చూసుకోవచ్చు, కాళ్ళు ఏ విధంగా ఉన్నాయని. సరే ఇంకా లోపలికి వెళ్దాం. 3 నీవే కదా?
ఎంత చెప్పినావు? 3. ఆయన కౌంట్ చేసుకుంటున్నాడు. కౌంట్ చేసుకొని చెప్తాడు. అంటే ఒక్కటే మామూలుగా అంటే ఒక్కటే అమ్ముతున్నావా? ఒక్కోటి ఎంత అమ్ముతావు? అవునవునవును. ఆయన సింగల్గా తెచ్చారు. చూసుకోవచ్చు కాళ్ళ భాగంలో. ఇంకా మీకు ఏం సందేహం ఉన్నా మరి కామెంట్ చేయండి. ఎందుకంటే ఏ విధంగా తీయాలనేది మీరు కానీ నాకు చెప్పినట్లయితే చేయడం జరుగుతుంది. వ్యాపారం చేస్తుంటారు మీరు? అదేవిధంగా మన ఛానల్ నుంచి ఎద్దులు చూసి ఇక్కడ ఆదరణ సంతకు వచ్చి ఎద్దులు తీసుకున్నటువంటి మన ఫాలోవర్స్నే నేరుగా ఆయన వాళ్ళు పిలిపించి ఈ వీడియో తీయించడం జరిగింది. వాళ్ళు మన సంత చూసి రావడం మనల్ని పిలిపించి చెప్పడం జరిగింది. వాళ్ళు ఎంతకు తీసుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారో అనేది మనం వాళ్ళతో మాట్లాడదాం. తీసుకున్నారా? చూస్తుంటారు వీడియోస్? ఎప్పుడొచ్చారు మీరు? పొద్దున వచ్చినారు. ఏ జాతి తీసుకున్నారు ఇవి? మిక్సింగ్. ఎక్కడి నుంచి వచ్చారు? కౌతాలం నుంచి. మన వీడియోస్ చూసి వాళ్ళు రావడం జరిగింది. ఇంకా ఏ విధంగా తీసుకున్నారని చెప్పి సైజ్ అయితే ఉన్న ఎద్దులు. అంటే మీరు అమ్ముతారా లేకుంటే ఇంటి పని పెట్టుకుంటారా? ఇంటి పని పెట్టుకుంటారా? అవునవును, వాళ్ళ పొలం పనికి పెట్టుకుంటారా అనేది. అదేవిధంగా నేను చేసేదంటే రైతులు ఏ విధంగా చెప్తారో నేను ఆ విధంగా చేయడం జరుగుతుంది. మీరు ఏమైనా మీకు తప్పుగా చెప్పినట్లయితే కామెంట్ బాక్స్ లో చేయండి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన విధంగా నేను మీకు చెప్పడం జరుగుతుంది. అంతేగాని నాకు నేనుగా అయితే చెప్పడం కాదు. నీ పేరు? అబ్దుల్ బాషా. మీ పేరే? మౌలా సాబ్. తీసుకున్నారా అలా అయితే? ఓకే, రైట్.